ఎన్టీఆర్ RRR లో రామ్ చరణ్ తో కలిసి దండెత్తాడు. పాన్ ఇండియా లెవెల్లో హిట్ తో పాటు గ్లోబల్ గా గుర్తింపు దక్కింది. కానీ దేవరలో మాత్రం మరో హీరో సపోర్ట్ తీసుకోలేదు. టాప్ డైరెక్టర్ తో ప్రయోగం చేయలేదు. టాలీవుడ్ లో ఫెయిల్యూర్ తో డీలా పడ్డ కొరటాలతో సినిమా తీశాడు. దేవరగా పాన్ ఇండియా హిట్ మెట్టెక్కాడు. సోలోగానే సౌత్ నార్త్ ని ఏలే సీన్ ఉన్న హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ సడన్ గా రెబల్ స్టార్ ని తన కోసం రంగంలోకి దిగమంటున్నాడు. రణ్వీర్ సింగ్ కూడా ఈ హీరో కోసమే రంగంలోకి దిగుతున్నాడు. సోలోగానే పాన్ ఇండియాని షేక్ చేసే సత్తా ఉన్న ఎన్టీఆర్ కోసం ఎందుకు ప్రభాస్, రణ్వీర్ సింగ్ రంగంలోకి వస్తున్నారు? కారణం లేనిదే ఊరకరారు మహానుభావులు అంటారు. ఆ కారణంలోనే ట్విస్ట్ ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్టర్ ప్లాన్ మతిపోగొడుతుంది. అదేంటో మీరే చూసేయండి. ఎన్టీఆర్ ఎవరితోడూ లేకుండానే పాన్ ఇండియా షేక్ చేయగలడని దేవర హిట్తో ప్రూవ్ చేసుకున్నాడు. రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఫస్ట్ హీరోగా ట్రెండ్ సెట్ చేశాడు కూడా. ఇక బాలీవుడ్ మూవీ వార్ 2తో విలన్గా మారడమే కాదు, హిందీ హీరో కూడా 1000 కోట్ల వరకు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాడు. అలాంటి ఇమేజ్, క్రేజ్ నార్త్లో సొంతం చేసుకున్నాడు. అలాంటి తారక్ కోసం రంగంలోకి ప్రభాస్ దిగితే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్కి మరో హీరో తోడు అవసరం లేకపోవచ్చు, కానీ తన సినిమాలో మరో స్టార్ మెరిస్తే అది పాన్ ఇండియా హీరోనే అయితే ఇంకెలా ఉంటుంది? అదే జరగబోతోంది. తన డ్రాగన్లో గన్ పట్టుకుని దిగబోతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవచ్చు, కానీ ఇందులో ప్రభాస్ ఎంట్రీ లాంఛనమే అని తెలుస్తోంది. సలార్తో డ్రాగన్ మూవీకి ఎలాంటి సినిమాటిక్ యూనివర్స్ లాంటి కనెక్షన్ ఏం లేదు, ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి సలార్ పాత్రలో ఎన్టీఆర్ కోసం డ్రాగన్లో రెబెల్ స్టార్ కనిపించే అవకాశమే లేదు. కాకపోతే ఇందులో ఓ స్పెషల్ రోల్ కోసం ప్రభాస్ డేట్స్ అడిగట ప్రశాంత్ నీల్. అందుకోసం రెబెల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, తారక్తో కలిసి ఫోటోషూట్ కూడా రెడీ అయ్యాడు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్తో కొరటాల శివ తీయాల్సిన దేవర 2 కూడా మరో హీరో ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ని దేవర 2లో స్పెషల్ రోల్కి తీసుకుంటున్నారట. ఎన్టీఆర్ ఆల్రెడీ హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే వార్ 2లో విలనిజం చూపించబోతున్నాడు. అలాంటి తనతో ఒకవైపు డ్రాగన్లో ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోవడం, మరోవైపు దేవర 2లో రణ్వీర్ సింగ్ కనిపించబోవడంతో లెక్కే మారిపోతోంది. పాన్ ఇండియా లెవెల్లో సోలోగా తన సత్తా చాటాకి ఇలా కంటెంట్ కోసం మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు తారక్. మొత్తంగా RRR హిట్ తర్వాత దేవర నుంచి వార్ 2 వరకు ప్రతి సినిమా విషయంలో తారక్ ప్లానింగ్ మతిపోగొడుతోంది. హిట్ గ్యారంటీ అన్న బ్రాండ్ ఇమేజ్ని సెట్స్లో ఉండగానే తన సినిమా క్రియేట్ చేసుకోగలుగుతోంది.